విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నంబూరు, గుంటూరు నుంచి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా, వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కానీ దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్, అసలు అల్లాడిపోయిందా? శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా, ఏంటి లావు కూడా తగ్గనన్నావు? తగ్గవా? అట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుండేవి నాకు. ఏళ్ళు లావుగుండేవి, కాళ్ళు అసలు చాలా లావుగుండేవి, కాళ్ళు కూడా తగ్గినాయి. మోకాళ్ళ కాళ్ళ నుండి కొద్దిగా నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు, గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు దక్కటానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ వాంతులేని సార్, అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను, ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడ వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగింది మొత్తమే చేసాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని, ఒకసారి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చబ్బులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్ట్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసేవాటే, పక్షవాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు వచ్చి చర్చలు కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు, మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతుములాడితేనే మళ్ళీ పిల్లాడు. చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ, స్వస్థత. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే, దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమన్నా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గిపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు బట్టి ఉందా? ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ శివనాగ మల్లేశ్వరి, ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. కూర్చోండి. నేను అనుకుంటాను, ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్ సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకి ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలు కూడా డాక్టర్ కావాలి. ఇలా
కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి, అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రికుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకురావాలా, కొలిసేసేవాడు ఆడు కావాలా. అర్థమైందా? దూరాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. 8 mm 10 mm. నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరిశ్రమ చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంతకుముందు ఏ బాధ వచ్చారమ్మా మీరు? సైతాను శోధన బాగా ఉందమ్మా. ఆమేన్. ఏ ఊరమ్మా మీది? జుమ్మల్ది. మట్టి ఏ జిల్లా, ఎక్కడ, ఏ రాష్ట్రం అది? కర్నూలు జిల్లా. ఆంధ్ర. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమేం బాధలతో వచ్చావు? ఇక్కడికి రండి, దగ్గరికి రండి. ఏం బాధలతో వచ్చావు తల్లి నువ్వు? నాకు గొంతులో గడ్డ ఉందయ్యా. గొంతుకులో గడ్డ? గొంతుకులో గడ్డ ఉందా? మీ భర్త వచ్చాడు కదా, రాబాబుదా? ఎక్కువ భయం అవుతుంది. భయం ఉంటుందా? ఎప్పుడు చూసినా చచ్చిపోవాలని ఒక ఆలోచన వస్తుంది. కూర్చుంటే అదే ఒక ఆలోచన, చచ్చిపోవాలని. అదే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది. భయం. హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్కి వెళ్ళినామే, నార్మల్ అని చెప్పినారు. నార్మల్. ఎప్పుడు వెళ్ళావు హాస్పిటల్కి? నెల కిందే పోయినామయ్యా. 2 ఏళ్ళు అవుతుంది ఇలాగే ఉండదు. అప్పుడు ఏదో రూముల్లో గడ్డలు అన్నావు, ఇవేనా? అంటే అప్పుడు ఎక్కువ అప్పుడు ఎంతలో ఉన్నాయి? లావు ఉండేది, మెత్తగా. ఇప్పుడు నొప్పి కూడా లేదు, కొంచెం కరిగి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? ఇక్కడ ఒకటే, ఇక్కడ రెండేనా గడ్డలు? రెండేనా. ఎక్కడెక్కడ ఉన్నాయి గడ్డలు ఆవిడకి? ఈ రెండేనా? ఇప్పుడు ఆ రెండు ఎంత సైజు ఉన్నాయి? ఇప్పుడు ఎంత సైజ్ అయినాయి? ఇంత ఉండేదయ్యా, ఇప్పుడు చిన్నగా ఉండి మెత్తగా, నొప్పి లేదు. ఇంతకుముందు వచ్చావు కదా, ఫ్రీ అయిపోయిందా? నొప్పి ఏం లేదయ్యా. నొప్పి ఏం లేదు. గొంతుకులో ఎట్లుందమ్మా? ఇక్కడ కానీ చిన్నగా అయిందయ్యా, మెత్తగా ఉండదు. అప్పుడు చాలా గట్టిగా, ఏమన్నా తింటే గొంతులో పట్టుకున్నట్లు ఉంటుంది. పిల్లలు ఉన్నారా మీకు? 3 పిల్లలు. 2 చిన్న పిల్లలు అండి. పాపము చూపించి ఇట్లా ఇప్పుడు చూపించు. ఏది గడ్డకు లేదు, పోయిన వారం బాగా కనపడింది ఇంత గడ్డ గొంతుకులో. అది ఆ గడ్డ ఏమన్నారమ్మా అసలు? ఆ గడ్డ ఏం గడ్డ అన్నారు? ఈ గడ్డ ఎంతకాలం మట్టి ఉంది అది మరి మీకు? 2 సంవత్సరాలు అవుతుంది. అది అప్పుడు ఇక్కడికి రాకముందు తింటుంటే ఇబ్బంది అయ్యేదా? అవునయ్యా. హాస్పిటల్ పోలేదా? అంటే టీవీలో చూస్తావమ్మా? ఏ ఊరు అన్నారు మీది? జుమ్మల్దిండి. పాపము 2 వారాల క్రితం వచ్చారు మీరు. అయితే అప్పుడు చెప్పారు, నేను రొమ్ములో గడ్డ ఉందయ్యా, పోటు, భయంకరంగా పోటు, గొంతుకులు కూడా ఏదైనా తినాలంటే చాలా ఇబ్బంది అని చెప్పారు. పట్టుకుంటుంది. ఇప్పుడు బాగుందమ్మా. ఈ పాప మా భర్త ఏం పని చేసుకుంటావయ్యా? కూలి పని చేస్తాను. కూలి పని. సరే అమ్మా, ఇప్పుడు బాగుంది. గొంతుకు ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. ఎంత అయిందో చెప్తారు. ఇక్కడ ఎవరు లేరు. అయితే అదొకటి సమస్య. రెండోది రొమ్ములో గడ్డ. దానికి కీమోలు, రేడియేషన్లు అని పెడతారు. ఇక జుట్టు ఊడిపోద్ది మొత్తం, బోడుగుండే. అవునా? తెలుసా విషయం? అన్నారా?
ఈ తల్లి ఏం చేసింది, ఇక టీవీలో చూసి ఎంతకంటే గొప్ప సేవకుడు ఎక్కడ ఉంటాడు, ఇక ఆయన దగ్గరికి వెళ్తే బాగైపోతానని పాపము కూలి పని చేసుకునేవాళ్ళు వాళ్ళం. బాగా వినాలి, కూలి పని. నువ్వు కూడా చేస్తావు కూలి పని? ఇద్దరు పని చేస్తారా? ఈ పిల్లల్ని పోషించుకుంటూ ఇల్లు ఉందా? సొంతం ఉందా? ఏ ఊర్లో ఉంది? అక్కడే మేము ఉండే వాళ్ళ జుమాదిలో ఉంది. ఇల్లు ఉంది. ఇక కూలి పని, ఇల్లు ఏమవుతుంది? ఆ కూలి పని చేసుకుని పిల్లల్ని బతికించుకోవాలి. రోగాలు చూపించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షల్లోకి వెళ్ళిపోతాయి. ఒక టెస్టింగ్లే, రక్తం తీస్తారు, టెస్టింగ్ చేస్తారు, ముక్క తీస్తారు, టెస్టింగ్ చేస్తారు, ఇక్కడ ముక్క తీస్తారు. ఈ లోపల ఆవిడ జీవితం అయిపోద్ది. హాస్పిటల్లో తట్టుకోగలవా నువ్వు? కానీ దేవుడు తన సేవకుడి ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళు కూలి పని చేసుకునే పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి ఇక్కడికి వెళితే ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే నాకు మేలు జరుగుతుంది అనే ఆశతో కూడా ఉన్నారు. పాపం వాళ్ళు కష్టపడో అప్పు చేశారు, లేదంటే ఏదైనా అమ్ముకున్నారో, ఎట్లా అమ్ముకున్నారో వాళ్ళ పరిస్థితి అయితే ఎవరికి డబ్బులు అయితే ఉండవు కదా చాలా వరకు. ఆ పరిస్థితులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు ఎంత మంచిగా అయిపోయింది, ఎంత పర్సెంట్ మంచిగా చెప్పండి. అప్పటికి ఇప్పుడు కంటే కొంచెం మాకు చాలా మంచిగా అయింది, మేలు అయిపోయింది. భయమైతే లేదు కదా? పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. మహిమ కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామంకే చెల్లునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి మా ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పమ్మా. అండి అమ్మా, కొద్దిగా అబ్నార్మల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉంది, అట్లా దాని కోసమని కాల్ చేసాను. సరే, స్తోత్రం నాయన. ఈ బిడ్డకి స్కిన్ ఎనర్జీ ఉంది, ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించి ఆ బిడ్డకి తోడుగా ఉండి అలాగే నీ ఆశీర్వాదం దయచేయండి. ఆ ఎలర్జీ నుంచి విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్. ఎక్కడుంటారమ్మా మీరు? బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ బండ్లగూడ అండి. ఓకే, ఎంతకాలం మట్టి పడుతున్నారు ఈ బాధ? కనీసం ఒక 2 years. ఓకే, శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, 80 దగ్గర గుర్రం కూడా వీలుంటే రండి, సరేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని సర్వశక్తి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్లో మరి మీకు వీలుంటే ఆ ఫోన్ చేయండి, మరి మీ ప్రార్థనావసరత తెలియపరచండి. మరి మేము అడిగిన దానికి సరైన సమాధానం చెప్పండి. అలాగే ఈ టీవీ ఉంటే ఆ సౌండ్ దగ్గర కొద్దిగా పక్కకు రండి, దయచేసి గమనించాలి. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థన మరి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. హలో, రైతులుడయ్యా, వందనాలయ్యా. చెప్పండి అయ్యా, మీ ప్రార్థన అవసరత. స్తోత్రం నాయన. వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రార్థిస్తున్నాను. ఈ దయగల హస్తములో ఆయన నుంచి విడుదల పరచండి, వారికి మంచి స్వస్థతను కలిగించు. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు కార్చిన రక్తం ఆ బిడ్డను ప్రోక్షించి నాయన ఆ బిడ్డను స్వస్థపరచండి, ప్రతి శోధన తొలగించండి. నాథుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతోమంది విడుదల పరచబడతారని నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాను. హలో తల్లి, చెప్పండి అమ్మా.
బాబుకి 4 రోజులు జ్వరం వచ్చేది పోయేది తగ్గటం లేదు. ఇప్పుడు కూడా జ్వరం ఫుల్గా ఉంది. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ సహోదరికి జ్వరము తగ్గించండి. ఆనాడు పేతురు అత్తగారు మీరు వెళ్ళిన వెంటనే విడుదల పొంది స్వస్థత పొంది ఆహారం వండి వడ్డించారు కనుక అలాగే ఈ బిడ్డకి ఇప్పుడే విడుదల ఆ జ్వరం నుండి యేసునామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో 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 అమ్మ, వందనాలు. చెప్పండి తల్లి. నొప్పులండి, గుర్తు నొప్పింది, జ్వరంలో వచ్చిన స్తోత్రము నాయన. తల్లి గారికి ఉన్న నొప్పులన్నింటికి నడిగేంత వరకు ఉన్న ప్రతి నొప్పి తొలగిపోయి పూర్తి విడుదల కలుగును గాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో ప్రైజ్ లార్డ్. తల్లి చెప్పండి అమ్మా. బ్రదర్ గారు, నా పేరు లక్ష్మి. మోకాళ్ళ నొప్పులు, నడుములలో నొప్పి బ్రదర్, చాలా ఆశపడుతున్నాను బ్రదర్. ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి నాకు పేరు చేయరా బ్రదర్. సహోదరి లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ ఎంతో ఆశతో విశ్వాసంతో ఇప్పుడు కాల్ చేశారు. ఏ ప్రభావం ఉన్న ఆ నొప్పులు ఆ బాడీ నుంచి యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి కాల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి, గమనించండి. మీరు ఫోన్ చేసే బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు కూడా చెప్తున్నాము. హలో హలో తల్లి చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం చేసి ఆ తల ఆపరేషన్ ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఆ తలలో ఏ ప్రభావం లేకుండా ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. ఇప్పుడు అన్న అంటే మాత్రం ఊరుకోండి. దయచేసి మరోసారి చెప్తున్నా, అన్న అనకూడదు. అన్న అంటే ఫోన్ కట్ అయిపోతుంది, జాగ్రత్త. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి తల్లి. మా అక్కకి 4 సంవత్సరాలు అవుతుందయ్యా పెళ్ళయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయరయ్యా. ఎక్కడుంటారు సిస్టర్ మీరు? కోదాడు. చక్కగా శనివారం తీసుకొచ్చేయండి అక్కగారిని. సంపూర్ణంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువా, మా సహోదరికి ప్రార్థిస్తున్నాం అన్నాడు. అన్న ఏడ్చి మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఏళ్ళు వచ్చి తాగినవని అడిగి ఆ తర్వాత ఆమె చెప్పిన బాధను విని మరుసటి ఏట నీ చేతిలో మగబిడ్డ ఉంటాడని చెప్పారు. ఆ బిడ్డకి గర్భఫలాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో బిడ్డ ఆశించడం సాయం చేయండి. ఆమేన్. మీ అక్కగారిని తీసుకుని రండి, అద్భుతం జరుగుతుంది. సరేనా? ఎక్కడ అడ్రస్ చెప్పరా? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అమ్మ. ఎల్బీ నగర్లో దిగితే పక్కనే గుర్రంగూడ 279 బస్సు వస్తుంది, 277 బస్సు వస్తుంది. ఏది ఎక్కినా మన చర్చి ముందే దింపుతారు. సరేనా? సరేనయ్యా. సిటీలో ఎక్కడుండండి అయినా సరే మరోసారి చెప్తున్నాను, 277 కానీ 279 బస్సులు వస్తాయి. అది ఇబ్రహీంపట్నం అని ఉంటుంది. గుర్రంగూడ అంటే మన చర్చి ముందే దింపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్, ఈ హైదరాబాద్ ఎక్కడి నుంచైనా మన చర్చి ముందుండే వెళ్ళాలి. ఇబ్రహీంపట్నము, మల్లేపల్లి అన్నీ కూడా. హలో హలో తల్లి చెప్పమ్మా. బాబకు మాది బాబకు అయ్యారండి. నాకు 10 సంవత్సరానికి మా వాళ్ళు నాకు వెళ్ళిపోతారు. బయటకు బాగాలేను. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నావు? మన టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? టీవీలో పోతున్నాను సార్ అయ్యారండి. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి నప్పులు అక్కడ ఆసుపత్రికి వెళ్ళినాక అక్కడ. నా మాట నువ్వు ఈ టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా? టీవీ నేను ఇయ్యాలి అయ్యారని చూసిన తర్వాత పోతాను కానీ ఈ అయ్యారు గోళ్ళ. ఈ అయ్యగారిని ఎప్పుడు చూసావు మరి? ఇక టీవీలో నంబర్ వేస్తున్నాను అయ్యారండి. నీకు నా మాట అర్థమట్లా, నీ మాట నేను వినాలా? సరే సరే, స్తోత్రం నాయన. ఈ మనిషి ఎవరి మాట వినదు ప్రభా. నేను ప్రార్థిస్తున్న 10 సంవత్సరాలుగా తల్లి చాలా బాధలు పడుతుంది నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్న అరికాలు మదుకుని ఆ తల్లిని ముట్టండి. నరములు, ఎముకలు, కండరాలు సంపూర్ణ విడుదల. ఆ నొప్పులన్నీ ఇప్పుడే తొలగిపోను కాక. ఆమె యేసు ఆశ్రపురం గుర్రంగూడకు రామ, పూర్తిగా దేవుడి కార్యం చేస్తాడు. సరేనా? ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీరు ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు జరగటం మీరు చూశారు. అది మీ జీవితంలో కూడా జరగాలి. ఎస్,
ఆమె. హలో హలో బ్రదర్, ప్రెసిడెంట్ తల్లి చెప్పండి. మా ఆయన గారు డ్రింక్ ఎక్కువ అలవాటు బాగా తాగుతున్నారండి బ్రదర్. ఆయన కోసం ప్రార్థన చేస్తారని. స్తోత్రం నాయన. వీళ్ళ భర్త తాగుడికి బానిస అయిపోయాడంట. మరి వాక్యులు 23 ఎవరికి దుఃఖం, ఎవరికి శ్రమ, ఎవరికి నిందలు, ఎవరికి అమలు, ఇదిగో మద్యముతో మొద్దు పుచ్చుకునే వారికి కదా అని ఉంది. ప్రభువా, ఈ కుమారుడికి మార్పు కలిగించండి, వాళ్ళ భార్య మనసు ప్రశాంతత చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒకవేళ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే, మరి చాలా బానిసలు అయిపోతే యేసు ఆశ్రయపురాన్ని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళు విడిపిస్తాడు. హల్లెలూయా. హలో హలో తల్లి చెప్పమ్మా. మాకు కొంచెం చేత పట్టుకుని బాగా బాధలు పడుతున్నాం అయ్యా. నాకు, నా బిడ్డకు, నా మన్మరాలకు కొంచెం ప్రార్థన చేయండి. స్తోత్రమైన. ఏ ఊరు తల్లి మీది? మాది కొరుట్ల, జగిత్యాల జిల్లా. ఎప్పటి నుంచి చూస్తున్నారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2-3 నెలలు అవుతుంది మీ ప్రోగ్రామ్ చూడవచ్చు. రోజు వస్తుంది కదా. ఉదయం 10:30కి వస్తుంది, మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు వస్తుంది, రాత్రి 11 గంటలకు చూస్తున్నారా? ఎప్పుడు ఇదే ఛానల్ చూస్తాను. ఇప్పుడు ఇదే ఛానల్ చూస్తున్నప్పుడు మరి ఒకసారి అన్న గుర్రం కూడా రావచ్చు కదా. అత్తవా? ఓకే. స్తోత్రునైనా. మరి వీళ్ళు మనవరాలకి ఇంకిద్దరికి కలిపి సేదపాటు చేస్తున్నారంటే ఎవరు? ఆయనతో మాట్లాడి మానేసేటట్టు చేయండి. వీళ్ళకి ఏ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. ఓకే. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఉన్నావమ్మా? ఒకదాని వచ్చేవారు అని వచ్చారా? తీసుకురా. బాబుకి కూడా ఏదో ప్రాబ్లం అన్నా తగ్గిపోయిందా? పరిగెత్తి ఉండండి, ఇద్దరు త్వరగా రండి, త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ బిడ్డ అసలు సాక్ష్యం అసలు ఎంత దయానికమైన పరిస్థితి అంటే, ఎంత దారుణం అంటే, ఆ బ్రతుకు ఎవరికి వద్దు, అంత దారుణమైన పరిస్థితులు ఆ బిడ్డకు ఉన్నాయి. కళ్ళు మూసుకోమ్మా. చాలా మార్పు వచ్చినావు. నేను చాలా ప్రాబ్లమ్స్ అండి. 8 సంవత్సరాల మట్టి సైతంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. అది ఒక రోజు 12 గంటలకి వచ్చింది నాకు. అది మొత్తం కూడా తెలుసు. అది ఏంటంటే దోమలాగా వచ్చింది మాట. 12-5 నిమిషాలకు అన్నం తింటుంటే ఇలా గోడ మీద తెల్లటి గోడ నల్లగా వెళ్తుంది. అది ఏంటో వెళ్తుందని ముద్ద పెట్టుకుంటే అలాగే గమనిస్తున్నాను నేను. చూసి పడుకున్నా కూడా నా కుడివైపున అలాగే తిరుగుతుంది. అయితే నేను ఇంకా బైబిల్ ఉంటే బైబిల్ పెట్టుకున్నా కుడివైపుని పెట్టుకున్నప్పటికీ దాని మీద కూడా గొంతులు వేసినట్టు తిరిగేస్తుంది. యేసుప్రభు ఫోటో పెట్టుకున్నా, అయినా అది స్పీడ్గా తిరిగేస్తుంది. మా పక్కనే ఆయమ్మ ఉంటే ఆమెకు చెప్పాను ఇలాగా అవుతుందండి అంటే, ఇక్కడ 4th ఫేస్లో ఒక అమ్మ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్తే చూస్తుంది, తోడయ్యిస్తుంది అని చెప్పేసి అంది. నేను ఫస్ట్ నుంచి దేవుణ్ణి నమ్ముకున్నదాన్ని కాదంటే ఏంటంటే నాకు అన్నీ తెలియదు. ప్రార్థన చేసుకుంటే దాన్ని కాదు, చర్చికి అయితే వెళ్ళేదాన్ని. ఆమె చెప్పినట్టే ఆమె తీసుకెళ్ళిన తర్వాత ఆమె అందే, నీకు ఎవరో ఏదో చేశారు, ఇది చెయ్యాలి, ముద్దలు చేసి కోడిగుడ్డు పెట్టాలి, అది నిలబెట్టాలి, మంచిగా ఉన్న వాళ్ళు పెట్టాలి, లేదంటే అది పడిపోతే నువ్వు పడిపోతావు అని చెప్పింది. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో వచ్చావు అంటే, ఈ బిడ్డ చాలా ఆమె బాధలు ఇంకా ఈరోజు ఇంకా సాయంత్రం దాకా కూడా ఉన్నాయి, నేను విన్నాను. ఇప్పుడు ఈ బిడ్డ ఆ కుమారుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ మీద ఎన్నో దుష్ట శక్తులు,
ఈ పాపని అన్నం కూడా తిననివ్వాలి, అసలు అన్నం తినటం అన్నం కానీ. తినబుద్ధేసేది కాదు. ఇంటిలో గొడవలు, అసలు అమావాస్యకి పుణ్యానికి నాకు పట్టేసి మంచం మీదే పడుకుని ఉండేదాన్ని. ఎవరన్నా వస్తే వాళ్ళ మీద అరిసేదాన్ని. ఇలాగే 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చానండి ఒక 4 బ్లీడింగ్ వారాల ప్రాబ్లం, చెవులు కూడా ఏదో ప్రాబ్లం, ముక్కు కూడా ఏదో ప్రాబ్లం కదా. చెవు ఆపరేషన్ అని జాయిన్ చేశారు, ముక్కు కూడా చేసేసారు నాకు తెలియకుండా. అసలు ఎంత అన్నేజీగా వచ్చిందంటే కనీసం ఒక అడుగు తీసి అడుగు వేయటానికి ఆమెకి చేత కాదు, ఆ మైండ్ కూడా ఆమెకి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం చెప్పమ్మా. ఆపరేషన్ చేసినా కూడా నాకు ఏం తగ్గలేదండి. అసలు ఆపరేషన్ చేసినాక ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు. అలాగానే నేను అయ్యగారు చూస్తున్నాను, నేను 5 నెలల మట్టి ఇక్కడికి రావాలి అనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. మళ్ళీ నాకు సైతాన్ ఇంకొక ప్రాబ్లం తెచ్చింది. గర్భసంచి పాడైపోయింది, ఆపరేషన్ చేయించుకోవాలి, బ్లీడింగ్ ప్రాబ్లం నాకు. అయితే ఒకసారి క్లీన్ చేశారు, అలాగని మళ్ళీ అదే ప్రాబ్లము. అప్పుడు నాకు ఇంకా టెస్టులు చేయించుకుంటే గర్భసంచి తీసేయాలి, రేపే జాయిన్ అయిపోవాలి, ఇంకా ట్యాబ్లెట్లు లేవు అన్నారు. అన్నాయంటే నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను. హాస్పిటల్కి వెళ్ళిన దాకుంటే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువే వస్తున్నాయి. అయ్యగారి దగ్గరికి వెళ్తానని నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు ఆపరేషన్ అనగాని. ఇంక ఈయన ఉన్నారు, అయ్యగారు ఉన్నారని చెప్పేసి నేను ఎప్పుడూ రాలేదండి. యూట్యూబ్లో చూసి వచ్చాను. వచ్చినాక నేను చాలా బలపడ్డానండి. అసలు అయ్యగారు రాకముందు ఇక్కడ కూర్చుంటేనే నాకు చాలా బలం వచ్చేసింది. నాకు ఇంకా ఏ బాధ లేదు. ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు ఇంట్లో భర్త భార్య కూడా గొడవలు అయిపోయాయండి. అసలు ఆయన వస్తే ఇంటికి తినడానికి వస్తే గొడవలు. ఆయన అనేవారు అన్నం పెట్టి గొడవలు పెడతావేంటి అని. అలాంటి దాన్ని కాదు, నేను ఎవరికైనా సరే అన్నం పెడితే ఇష్టంగా పెడతాను. కానీ మా ఇద్దరి మధ్యలో బాబుని కూడా కొట్టేసేదాన్ని. అమావాస్య పుణ్యానికి ఏది ఉంటే అది చీపురు గట్ట ఆయన కొట్టేసేదాన్ని. ఎందుకు అసలు ఏం అర్థం అయ్యేది కాదు. మళ్ళీ ఆయన బయటకు వెళ్ళిపోయాక ఎందుకు ఇలా చేశాను నాకు అర్థమయ్యేది కాదండి. చాలా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో వెళ్ళాము ప్రార్థన చేశాక వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాము, బాబుని కూడా చూసుకుంటున్నాము. మన భర్త ఏది మ్యారేజ్ డే జరిగింది, మ్యారేజ్ డే ఉంది. అయితే ఎప్పుడూ కూడా చేసుకోలేదు. నేను చెప్తాను, ఆ మ్యారేజ్ కూడా వాళ్ళు ఇప్పుడు చేసుకోరంట. ఎప్పుడైతే మేము వెళ్ళాము దేవుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమను కలిగించాడు. వాళ్ళంతేకాదు ఆమెకు ఫస్ట్ టైం 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు మ్యారేజ్ డే చేసుకుంటా కూడా ఇంకేమో నల్లపూసలు కొన్నారు. ఆయన లేదా వేసుకోలేదు. ఓకే, మనిషి ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా? బాగున్నాను అయ్యగారు. అసలు అయ్యగారు వచ్చినాక మా ఇంట్లో అయితే ఇంత ముందు ఆయన ఇంటికి వస్తున్నారంటే భయం వేసి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారేమో, గొడవలు అయిపోతూ ఉంటాయి. అయ్యగారు వచ్చినాక నాకు అనిపించింది 3 రోజుల మట్టి చూస్తున్నాను నేను. అలాంటప్పుడు ఆయనే అన్నారు, నాకైతే చాలా మార్పు కనిపిస్తుంది. అయ్యగారు వచ్చిన తర్వాత నాకు కోపం తగ్గింది మనసులో అనుకుంటున్నాను. ఆయన బయటకు అనేసారు. ఈమెకి నడుములో విపరీతమైన నొప్పి, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, చెవులు ప్రాబ్లం, ముక్కు, ఇవన్నీ ఇంకా తిన్నైతే ఏమి అసలు వద్దు అన్నట్లుగా అయిపోద్ది అంట. అలాంటిది ఇప్పుడు తింటున్నావమ్మ బాగా? మీ మమ్మీ ఇప్పుడు ఎట్లా ఉంటుందిరా? ముందైతే తినేది కూడా కాదండి, ఇప్పుడు మొత్తం తిండి అన్ని బాగానే చేస్తుంది. ఇది వరకు నన్ను కొట్టేసేది, ఇప్పుడు ఏం కొట్టట్లేదు. అంటే ఈ ప్రార్థన వచ్చి నీకు దెబ్బలు తప్పినాయి, మీ నాయన కూడా దెబ్బలు తప్పినాయా? ఆయన కూడా కొడుతుందా? మళ్ళా కొట్టట్లేదు. ఎక్కడన్నా ఆడవాళ్ళని మగోళ్ళు కొడతారు కానీ ఈమె ఫైటింగ్లు చూడండి, మనిషికి చూస్తే బలమ శక్తి లేదు. జుట్టు ఇట్లా పట్టుకుంటేదాన్ని, ఆయన గుంజేదాన్ని, పళ్ళు ఇట్లా బిగించి ఆయన్ని. అసలు మనశ్శాంతి లేకండి, తిండి తినటం లేదు. ఇంట్లో పని చేస్తామమ్మ ఇప్పుడు మీరు వచ్చినాక మా ఇల్లు కూడా క్లీన్గా అనిపిస్తుంది. ఇది వరకు ఏంటో ఇలా సర్దినా కూడా వెంటనే ఏంటో చెత్తలాగా, ఒక దెయ్యాలు కొంపలాగా ఉండేది నాకు. ఇంట్లో కనీసం పని చేసుకోలేని పరిస్థితులు ఉండి ఈ బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతం చేసినందుకు ఈమె ఇప్పుడు కొంచెం హ్యాపీగా. అయ్యగారు అడుగు పెట్టారు, మా ఇంట్లో చాలా మార్పు వచ్చిందండి. ఎవరైనా సరే గొడవలు ఉన్నవాళ్ళు అయ్యగారు అడుగు పెట్టారంటే ఆ గొడవలన్నీ పోతాయండి. ఇంటికి గొలుసు వచ్చింది, మనశ్శాంతి వచ్చింది, అన్నం తింటుంది, రోగాలు తగ్గినాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభుని గణపరచాలి, గట్టిగా గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా
వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించి మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవునికి మహిమ. ఈరోజు చాలామంది చేతబడులతో శోధించబడుతుంది. ఇక్కడికి రండి, విడుదల పొందుతారు. చాలామందికి గర్భఫలం లేకుండా, మరి కుటుంబంలో ఎన్నో ప్రభావాలు, పరిస్థితులు, మరి అన్నిటి విషయంలో కార్యం దేవుడు చేస్తాడు. హలో 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 అమ్మ, చెప్పమ్మా తల్లి. అదే నాకు బీపీ ఎక్కువగా ఉంటుందండి. అమ్మా, అదే కాళ్ళు బాగా ఎక్కువ నొప్పులు, ఆయాసము, అదే కొంచెం గ్యాస్ నొప్పి అలా ఉంది. ఎక్కడుంటారమ్మా మీరు? మాకు గోపాలపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ప్రార్థన ప్రీతాలు గారికి ఉన్న గ్యాస్, ఆ ప్రభావాలు ఏమన్నాయో తొలగించండి, అద్భుతం చేయండి. మీకు గాయపడిన హస్తంతో ఎంతో వీక్నెస్ అయిపోతున్నారు, సంపూర్ణమైన ఆరోగ్య స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాములో. దయచేసి చాలామంది రకరకాల గ్యాస్ ప్రాబ్లంతో బాధపడతాం, దురాత్మతో బాధపడతాం, పిల్లలు లేరని బాధపడతాం, క్యాన్సర్లో నేను బాధపడుతున్నారు, రకరకాల వ్యాధులతో మీరు అందరూ ఇక్కడికి రండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. రండి, విడుదల పొందుదురు. హల్లెలూయా. హలో హలో అయ్యగారండి, వందనాలండి. వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. స్వస్థత కార్యం ఎన్నో చూస్తున్నామండి. మా అమ్మకి చేయండి. ఎన్నో చూస్తున్నావు, ఎందుకు తీసుకురావట్లే మరి మీ అమ్మనే? తీసుకొస్తామండి, ఫస్ట్ సారి ప్రేయర్ చేయించుకున్నామని. ఆ మాట ఎందుకన్నా? మీ ద్వారా ఎన్నో స్వస్థత కార్యాలు జరిగితే అన్న మాట ఎందుకన్నావు? స్వస్థత కార్యాలు మీరు చేస్తున్నారండి, మరి మీరు ఎందుకు రావట్లేదు? వస్తామండి సార్. ఇది మనుషులు పొగడతామంటారన్నట్టు, ఇది మనుషుల్ని పొగడతామంటారా? శ్రమ అని ఉంది బైబిల్లో. మీ అమ్మగారికి క్యాన్సర్ ఉందా? టీబీ వ్యాధి. ఇప్పుడు ఏ ఊరి మీద అసలు? తెనాలి. స్తోత్రంనైనా ఇలా అమ్మగారికి ఉన్న శోధన, ఆ యొక్క టీబీ వ్యాధి యేసు నామములో తగ్గిపోవును కాక. మంచి ఆరోగ్యం, శక్తినివ్వండి యేసు నామములో. ఆమేన్. ఇంకోటి ఏంటంటే, మీతో వాగలేక మౌనంగా ఉంటున్నా కానీ ఎవరు రోగో వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే, ఒకసారి అంట ఒక బాగా భార్యాభర్తలు ఇద్దరు బాగా ప్రేమించుకుంటున్నారంట. అయితే భర్త భార్యను బాగా ప్రేమిస్తున్నాడు, భార్య కూడా భర్తను బాగా ప్రేమిస్తుంది. అడిగిందంట, ఏమండి మీరు నన్ను బాగా ప్రేమిస్తారా? కదా. అవును అంటే, అవును. నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది కదా, కొడుకు, ఆ నొప్పులు మీరు తీసుకున్నానంట. అది ఎట్లా కుదిరిద్దండి? ఎవరి కడుపుకి ఆకలి అయితే వారే తినాలి కదా, అట్లాగే ఏదైనా అంతే కదా. ఇవాళ చూడండి, ఒకరిది ఒకరు కాదు, ఎవరికి బాగోలేదో వారు ఫోన్ చేయండి, వారు మాట్లాడండి, మీకు మేలు జరుగుతుంది. మా పాప ఎక్కడో ఉంది, నాకు ఇక్కడ ప్రార్థన అంటుంటే ఇక మేము వాదించలేక వెళ్ళిపోతున్నాం ముందుకి. హలో చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. బాబు విజయ్ అండి, పాప పేరు. చదువు అయితే హైదరాబాద్ అక్కడ వెళ్ళడానికి ఆరోగ్య పరిస్థితి బాగా బాగట్లేదు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభు అని కొందనాలు. మన కుమారుడి గురించి అడుగుతున్నారు. ఏ విషయమైతే బిడ్డ ఆరోగ్యం బాగోలేదు, నేను స్వస్థపరిచేహో అని నేనే అన్నాను. అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. గమనించండి, కొద్ది సమయం ఉంది, ఆ సమయాన్ని మనం దేవుని సందులో ఉపయోగించుకుందాం.
ఆమేన్, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. హలో, హలో, చెప్పండి అమ్మా. అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా, చెప్పండి మీ ప్రార్థన అవసరత చెప్పండి త్వరగా. అయ్యా నేను 2 నెలల నుంచి ఓవర్ ఫీడింగ్ బాగా నేర్చుకుంటున్నాయ్యా. అయ్యా మా ఓవర్ ఫీడింగ్ అయ్యా. అయ్యా మీకు ఓవర్ బిల్డింగ్ అయితే పూర్తిగా తగ్గిపోతే ఏ స్వస్థపని రండి, ఆ టాబ్లెట్లు మింగక్కర్లేదు, సంపూర్ణమైన స్వస్థ వస్తుంది. అయ్యా మాకు చాలా దూరం అయ్యా, మేము సత్తుపల్లి అయ్యా. మాకు ఎన్ని సంవత్సరాలు బట్టి అట్లా అవుతుంది నీకు? అయ్యా 2 నెలల నుంచి అవుతుంది అయ్యా. మా ఇంట్లో కూడా మా భర్త గారు బాగా తాగుడు బానిసైపోయి బాగా శోధనగా ఉన్నాయా. 2 నెలల మట్టి అవుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నావా? వెళ్తున్నానయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. హాస్పిటల్కి వెళ్ళి కదా, తగ్గిందా? తగ్గలేదయ్యా, నీరసంగా ఉన్నాయి బాగా. సత్తుపల్లి అంతేగా మీది? అవునయ్యా. అక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వస్తావా, బస్సులో వస్తావా? అయ్యా బస్సులో. మరి ఎందుకు దూరం అని ఎందుకు అంటున్నావు? మాకు ఇక్కడి నుంచి రావడానికి కూడా తెలియదు అయ్యా. స్తోత్రము నాయన, ఈ బిడ్డను క్షమించండి. అలాగే ప్రభువా, మరి ఆ ఓవర్ బ్లీడింగ్ 1 నిమిషంలో తగ్గిస్తా రామ్మంటే ఆమె మా ఊరు దూరం, మా ఆయన తాగుతాడు, మాకు బస్సు ఎక్కడం రాదు అంటుంది నాయన. ఈ బిడ్డను క్షమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. మీరే సహాయం చేసి మీ చేతమైతే బాగు చేయండి. ఏసునామములో నడుచున్నాను తండ్రి, ఆమె. అది అట్లాగే అయిందనుకో, క్యాన్సర్ వచ్చింది అంటారు, ఎవడు బాగు చేయలేడు నిన్ను. క్యాన్సర్కి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఏ చిన్నదానికైనా క్యాన్సర్ అంటున్నారు. ఇక అట్లాగే అయిందనుకో, ఇప్పటికే 2 నెలలు కదా, ఇంకొక 5 నెలలు అయ్యాక నువ్వే వస్తావు సచ్చేటట్టుగా. చూడు, ఈరోజు నేను చెప్తున్నాను, ఓవర్ బ్లీడింగ్ అయిన వాడు గర్భసంచులు తీసుకొని అవసరం లేదు. ఇక్కడికి రండి, పూర్తిగా కార్యం జరుగుతుంది స్పాట్లో. మళ్ళీ రేపు ఎల్లుండి కాదు. ఈమె చూడు ఎంత మూర్ఖురాలు, సత్తుపల్లి ఎంత దూరం. అలాంటి మూర్ఖురాళ్ళు కూడా ఉన్నారు. ఆ మూర్ఖురాళ్ళారా మీరు మనసును మార్చుకుని దైవజనుడికి దేవుడిచ్చిన వరం ఉంది, రమ్మంటున్నాడు, నేను బాగుపడతాను అనుకోండి. పైసలు ఖర్చు అయిపోతాయని, ప్రయాణాలు దూరాలని చెప్పకండి. హలో, హలో, ప్రైజ్ తల్లి చెప్పండి. అయ్యా నాకు రొమ్ములో గడ్డలు ఉన్నాయా? రొమ్ములో గడ్డలు ఉన్నాయా? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఏ ఊరి మీది? నాకు కర్నూలు అయ్యా. కర్నూలు. ఎప్పటి నుంచి ఉన్నాయి గడ్డలు? 7 months అయింది. 7 months. మాటలు వస్తాయి కదమ్మా నీకు? రాబోయేమని అనిపిస్తుంది మాకు. మరి 7 months. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? 1 week అయింది. 1 week నుంచి చూస్తున్నావా? సరే, హాస్పిటల్కి వెళ్తే గడ్డలు కరుగుతలేదు, అలాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయి, కరిగిపోయేటట్టు చేయండి. నువ్వు ఎగస్ట్రా నేను చెప్పేది విను, తగ్గిస్తానని మాట చెప్తున్నా. ఎంతలో ఉంది గడ్డ? 2 centimeters ఉంది. మరి 2 centimeters ఉంటే ఎలా ప్రార్థన చేస్తే కరిగిపోతే? టీవీలో చూస్తున్నావు కదా. అవును. మరి చూస్తున్నప్పుడు రావాలి కదా, మీ భర్తను తీసుకుని రా, కరిగిపోతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లే. నేను ఒక్కదాన్ని రాలేనయ్యా. మీ భర్తను తీసుకుని రమ్మన్నా. నాకు పెళ్లి కాలేదు అయ్యా. పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? అచ్చా, మ్యారేజ్. మీ అమ్మ నాన్న ఎవరు దిక్కులేని దానివా? ఉన్నారయ్యా. మరి దిక్కులేని దానిలో మాట్లాడితే అమ్మనో నాన్నో తీసుకొస్తే కరిగిపోద్ది. లేకుంటే అది క్యాన్సర్ గడ్డ అని, ఆ తర్వాత గడ్డలు అయిపోతున్నాయని ఆ రొమ్ములు తీసేయటం అవన్నీ చేస్తున్నారు కదమ్మా. వచ్చేసి 1 రోజులో తగ్గిపోతే వెళ్ళిపోదు కానీ, సరేనా? టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నావు? అయ్యా ఎప్పటి నుంచి చూస్తున్నావు తల్లి నువ్వు టీవీ? 1 week అయిందయ్యా. రోజు వస్తుంది కదా, రోజు చూస్తున్నావు కదా. ఒక్కొక్కరు దోసకాయ ఎంత ఉందంటున్నారు, ఒక్కొక్కరు కొబ్బరికాయ ఎంత ఉందంటున్నారు, కరిగిపోతుందని చెప్తున్నారు కదా. అందుకే ప్రేయర్ చేయమని అడుగుతున్నాయా. వస్తాయా నేను తగ్గిపోతే? అంటే ఇలా ఫోన్లో ప్రార్థన చేసి తగ్గించేస్తే అప్పుడు వస్తావా? లేదయ్యా, మీరు ఇప్పుడు ప్రేయర్ చేయండి. ఏం చదువుకున్నారు మీరు? 10th అయ్యా. ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే? స్తోత్రం నాయన. నువ్వు ఇక్కడికి రామా, ఆ గడ్డ కరిగిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డ మరి నేను వివాహం కాలేదు, ఇదిగో ప్రభా యవనస్తురాలు ఆ గడ్డతో బాధపడుతుంది. మరి నేను మేము అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా కూడా
వాళ్ళు రారు వీళ్ళు రారు, నేను రాలేను, ఇదేదని ఉంటుంది. ప్రార్థిస్తున్నాను, నిశ్చితమైతే ఈ బిడ్డని నడిపించండి, ఆ గడ్డ పూర్తిగా కరిగిపోను కాక. ఆమె దయచేసి చిన్న చిన్న ఏదైనా ఉంటే ఫోన్లో తగ్గిపోతే నేను కాదంటలేదు. మరి ఆ గడ్డలో ఈరోజు ఎంతోమంది బిడ్డలకు గడ్డల రావటం వలన ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. దయచేసి గమనించండి. ఆపరేషన్ చేస్తున్నారు, ఏదేదో జరుగుతుంది. వీటన్నిటి విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, మీకు మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో మరోసారి చెప్తున్నాను, రండి, విడుదల పొందండి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. మా అబ్బాయికి షుగర్ ఉందండి, అది మొన్న మీతో మాట్లాడాను. మా ఆయన గారికి బాగా మా అబ్బాయికి షుగర్ ఉంది, కొద్ది ప్రేర్ చేయండి, నేను మీ దగ్గరికి వస్తానండి. ఏ ఊరి మీదమ్మా? మాది ఇబ్రహీంపట్నం అండి. అదే మరి వస్తానన్నావు కదా, మా కూతురేమో ఏదో చేసింది, అక్కడికి ఎక్కడికో వెళ్ళింది, ప్రపంచ దేశాలు యాత్రకి వెళ్ళింది అన్నావు కదా, రావాలి కదా. మీరు ఇక్కడికే రాలేరు, ఇలాంటి ఇంట్లో కూడా పిలిపించుకోలేరు. ఇప్పుడు మీ అబ్బాయి పరిస్థితి, ఇప్పుడు భార్య వచ్చింది, ఆయనకి రాలేదు కదా? వచ్చిందండి. వచ్చిందా? అదే కాళ్ళు ఏదో పని చేయట్లేదు అన్నాను, మీ అబ్బాయి కదా? విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం. నేను చెప్పేదే విను. కాళ్ళు పని చేయట్లేదు అన్నావు, మా ఆయన కూడా బాగోలేదు అన్నావు, మా కూతురు భర్త ఏదో ప్రాబ్లం అయింది, ఏదో అయింది అన్నావు కదా. మాకు తెలుసమ్మా, మీరు మా ఒక్కళ్ళకి మీరు మాకు చేస్తారు కదా. మీరు చేసి కూడా 2-3 వారాలు అయినా కూడా మీ హిస్టరీ ఏం చెప్పావు, నీ పరిస్థితి ఎంత నాకు గుర్తుంటుంది అమ్మా. ఒక్కసారి మాట్లాడితే మీ కుటుంబంలో ఏమేమి జరిగింది అన్ని బాధలు చెప్పావు, నాకు అవన్నీ గుర్తున్నాయి. శనివారం వస్తానన్నావు, తీసుకొస్తానన్నావు, ఎలాగోలాగా పిల్లల్ని తీసుకుని వస్తున్నావు, రాలేదు. ఆయనకి అర్జెంట్ గా ఆయాసం వస్తే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళానండి. మీ ఆయనమ్మా? రాలేదు, అందుకని రాలేదు. నేను డబ్బులు తీసుకున్నా. నేను మామూలుగానే వస్తానండి, మీరు ఒకసారి వస్తాను నేను మీ దగ్గరికి. మీరు ప్రార్థన చేయండి కాస్త. ఇప్పుడు మాకు కుటుంబంకి, మా పిల్లోడికి, మా ఆయన గారికి అది ప్రార్థన చేయండి, నేను వస్తాను మీ దగ్గరికి. స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఎంతో దారిద్ర్యంలో ఉన్న బిడ్డనాయన, మరి సమాధానం లేదు. అటు భర్త చూస్తే ఆయన ఆరోగ్యం బాగోలేక, కుమారుడు చూస్తే ఆయనకి శక్తిహీనుడైపోయాడు. అలాగే కుమార్తె వివాహం చేసుకుని ఇప్పుడు ఆవిడ డిస్టర్బ్ అయిపోయి ఆవిడ నాన్న ఇబ్బందులు అవుతుంది. ఈ తల్లికి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేసి ఈ కుటుంబాన్ని ఎట్లోట్లుగా మీరు బలపరచండి. వారికి ఉన్న వ్యాధి, బాధ, సమస్యలన్నీ తొలగించి ప్రతి చీకటి నుంచి వారిని విడిపించి వారి బంధకాలను త్రెంచివేసి వారి కొట్లను త్రెంచివేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లక్ష్మి అంట, గల్బెడర్లో రాయి బాగా నొప్పి, 3 సార్లు లివర్ అయ్యి బాబు, ఇంకా వీడు ఎందుకు అయ్యింది 3 సార్లు అయింది. లక్ష్మి ఇక్కడికి రా, మళ్ళీ చేయాలన్నారయ్యా. మళ్ళీ చేస్తానన్నారా? అయ్యా పోయిన వారు కింద పడి డోర్లాడు ఏదేదో చేసింది ఈవిడేనా? లక్ష్మి కదా? కల్లూరా? ఖమ్మం అమ్మేది? కల్లూరు. గాలిబేటలో రాయి బాగా నొప్పి ఉందా? ఇప్పుడు ఉందమ్మా నొప్పి? చెప్పు, ఉన్నదే చెప్పు. 3 సార్లు లివర్ ఆపరేషన్ అయ్యిందా? మరలా చెయ్యాలంటున్నారు. బ్రతకను అంటున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నువ్వు బతకని. బతకవు కదా, ఆపరేషన్ చేస్తే సీరియస్ అయితే అంటున్నారు. బ్రతకవు అని చెప్పేశారా? బాగా తిప్పలేంటి? బాగా నొప్పి, తేపులు, ఆయాసం, గ్యాస్, కూర్చోలేకపోతున్నాను. అసలు కూర్చొని ఇట్లా మంట వస్తుంది లోపల, అసలు పక్కపక్కలు ఆడిపోతుంది. మంట వస్తుంది. పెద్దయినా ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? చూస్తారా? చూడరా? చూస్తారు. పిల్లలు చూస్తారా? చూస్తారు. పెద్ద ఆయన అమాయకుడా? నమ్ముకుందిగా. నువ్వు చర్చికి వెళ్తావా? ఇద్దరం వెళ్తాం. ఏం పేరు మీ పేరు? నా పేరు ఫ్రాన్సిస్. ఏం పేరు? లక్ష్మి. బాప్తీసం తీసుకోలేదు? తీసుకున్నాం, ఇద్దరం తీసుకున్నాం. ఇంకో పేరేంటి? ఆరోగ్యమే బాగుంటలేదు, అర్థమాలి కదా. నన్ను చూడు అలాగే చూడు. పట్టుకో ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. కాళ్ళు చాపుకోమ్మా. మైక్ పెట్టండి ఆవిడకి. ఇప్పుడు ఉందేమో నొప్పి. పొట్ట మీద పడదీయమ్మా, పొట్ట మీద పడది.
ఆరోగ్యం ఆ, ఏంటి ఇక్కడ నొప్పి ఇది ఇప్పుడు ఉందా అక్కడ? ఇప్పుడు లేదు. లేదా? లేకపోతే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. అమ్మ మీరు వచ్చి 2-3 నెలల పైన అయింది. ఆ బాబుకి కొంచెం పిట్స్ అయ్యి తగ్గి మంచిగా ఉన్నాడని చెప్పారు. పొద్దున్న ఫోన్ చేశారు. ఓకే, మీరు మాకు బాగా గుర్తున్నారు. సరే, ఎక్కడ జాబ్ చేస్తారు మీరు నాకు తెలిసి, సరేనా? ఓకే, నయోమి గారు, దేవా నయోమి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రభు ఆ బిడ్డ ఎంతో విశ్వాసంతో ఈ స్థలానికి వచ్చారు. ఓకే, మరి ఆ జీతం కూడా ఇంకా రావట్లేదు, అప్పుడు వచ్చారు. ప్రార్థిస్తున్నాము, సహాయం చేయాలి. అలాగే వారి అవసరత తీర్చండి. వారికి ఉన్న వాళ్ళ దేవుని యేసు నామములో సంపూర్ణ విడుదల కలిగి సంపూర్ణ స్వస్థత యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. హలో హలో అమ్మ, ప్రైజ్ అమ్మా. అమ్మ, మీరు ఎవరికే చేసావు అమ్మ ఫోను? మరి ఇంకా మీకు డౌట్ ఎందుకు వస్తుంది? మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ మీరు వాళ్ళైనా ఎట్లా అడుగుతున్నారు? అదే మీరు లైవ్ చూస్తున్నారు కదమ్మా, మరి మళ్ళీ ఎవరైనా ఎందుకు అడుగుతున్నావమ్మా? తెలవట్లేదా అంటున్నా. సరే ఉండండి మరి, సరేనా? లైవ్ లో ఉన్నావు కదమ్మా, మాట్లాడు అంటున్నా. మీ ప్రార్థన వస్తారో చెప్పు అంటున్నా. మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా. మీకు దేని కొరకు చేసారో అది చెప్పు. హలో, షుగర్ ఉందా? చూడండి, వీడు ఎలా డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారండి అక్కడక్కడ. స్తోత్రములు ప్రభు. షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాము. అద్భుతం చేసి విడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే అమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మీరు మీ ప్రార్థన అవసరం ఎదురుంటే ఇతరులకి ఇబ్బందికరంగా జస్ట్ చిన్న మాట చెప్తే ప్రార్థన చేస్తాము. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అయ్యా, అదే 2 సంవత్సరాలు బట్టి మోకాలు నొప్పులు, నరాలన్నీ తేలిపోయి నొప్పులు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అయ్యా. అమ్మా, కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తాను. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే ఈ బిడ్డని దర్శించండి, ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. ఏ శోధ కూడా బిడ్డను శోధిస్తున్నాం, విడిపించండి. యేసుక్రీస్తు నా చిరునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి లైవ్లో మీరు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు, దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో అయ్యగారండి, చెప్పండి అమ్మా. నాకు కళ్ళు కనపడతలేదు అయ్యగారు, చెవులు కనపడతలేదు. సరే, కళ్ళు మూసుకుని మీ కళ్ళు కనపడతలేదు కాబట్టి మౌనంగా ఉండండి, ప్రార్థన చేస్తాను. అమ్మా, ప్రార్థన చేస్తాను, మాట్లాడకమ్మా. స్తోత్రము నాయన. ప్రియ తల్లి, కళ్ళు కనపడతలేంట, చెవులు వినపడతలేంట. మరి నీ శక్తి నా బిడ్డగా అనుగ్రహించి కళ్ళు మరి చక్కగా చూసేటట్టుగా, చెవులు వినపడేటట్టుగా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
దయచేసి గమనించండి. మరి ఇంతవరకు కూడా ఈ లైవ్లో మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ లైవ్ ఉంది కనుక మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోతే ఇప్పుడు ఈ లైవ్ తర్వాత మీరు కాల్ చేయొచ్చు ఖచ్చితంగా. హలో అమ్మ చెప్పండి. మా వారికి బాగా నడుస్తూనే ఉన్నారండి. మా డోమికి అసలు బాత్రూమ్ కూడా పోకుండా మంచి లేదు. రిపోర్ట్లు ఇస్తే బాగానే ఉన్నారు అని అంటున్నారు. రిపోర్ట్లు నడవలేకపోతున్నారు. బాత్రూమ్ కూడా మంచి మీరే పోతున్నారు. ఎవరమ్మా? ఒంగోలండి. ఓకే, స్తోత్రము నాయన. తల్లిగారి జ్ఞాపకం చేసుకుని ఒంగోలులో ఉన్న ఈ బిడ్డని దర్శించి ఆయనకి మంచి శక్తిని ఇవ్వండి. లేవనెత్తండి, బలపరచండి. శ్రమలు అడుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా మంచిదమ్మా, చూడండి. ఓకేనా? దేవునికి మహిమ. ఎవరైనా అనారోగ్యంతో మరి ఏదో రకమైన ప్రాబ్లమ్స్తో బాధపడితే వచ్చి విడుదల పొందండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో తల్లి చెప్పండి అమ్మా. ముడుపు అరుగుతుందండి, ప్రార్థన చేయండి. సోదరైతే పెట్టుకుందో ఆ శోధనలో వారికి విడుదల స్వస్థత యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం. మీకు ఫోన్ కాలకపోతే బాధపడొద్దు, మీరు కాల్ చేయండి. అలాగే ఎవరైనా దీర్ఘకాల రోగాలతో బాధపడితే వారు ఏదో ఫోన్లో ప్రార్థన చేయించుకోవడం కాదు, మీరు తీసుకుని రండి. శనివారం కూడా ప్రతి శనివారం, ఓకే, అది శనివారం పోకపోతే నెక్స్ట్ శనివారం అయినా వీలుని బట్టి మీరు రావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఇప్పుడు ఫోన్లు ముగించుకున్నాం. ఇప్పుడు లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఫోన్లు ఆగిపోతాయని భయపడకండి. ఈ నెంబర్లు మీరు తీసుకుని మీరు మీ ఫ్రీ టైంలో ఫోన్ చేయండి ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇది ఎంతవరకు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. అలాగే ఎవరికైతే స్వస్థత అవసరం ఉందో వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా ఎవరికి ఫోన్ అయితే కలవలేదు ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఫోన్ కలిసినట్టు కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గంటలేదు ఆవిడ తొమ్మ చెట్టి 7 కొండలో కోదాడు నుంచి వచ్చారు. తొమ్మిది చెట్టు 7 కొండలో. ఏడుకొండలు ఎవరయ్యా? 7 కొండలు అరుణ. ఓ మనిషి కరోనా చేతబడి ఇంటిలో గొడవలు, మైండ్ సరిగా లేదు, త్రాగుడు, తింటే వాంతులు అవుతున్నాయి. వాంతులు అవుతున్నాయి అప్పుడు? ఆ రోజు తిన్నావా ఇక్కడ? ఫుల్ ఇక్కడ తిన్నా. ఓ ముద్ద తిన్నావా? అప్పుడు అయిందా వాంతు? అప్పుడు కాలే. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళే తాగావు అంతే. మళ్ళీ వాంతులు స్టార్ట్ అయినాయి అంతే. నీకు నేను ఇచ్చిన మాట ఏంటి? నన్ను మందు మంచి చెప్పినావు. నేను మొన్నే క్లోజ్ చేసేస్తానని చెప్పా. చేస్తే మంచిగా జరిగింది. మీ మీద నమ్మకం గారు హోప్ ఉంది కా చిన్న. నీకు ఈ లైఫ్లో నిన్న నీకేదో ప్రాబ్లం చెప్పాను కదా, తగ్గిపోయిందిగా? అయ్యి గుండెలో నొప్పా? తగ్గిపోయిందా? అప్పటికప్పుడు తగ్గిపోయిందిగా? తగ్గిపోయింది. ఎంతకాలంగా ఉందా నొప్పి అప్పుడు? అప్పుడా గ్యాస్ ట్రబుల్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అన్నిటి మీద లోడ్ పడ్డది. ఓడింది కదా. ఇప్పుడు ఆ బాధలు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఇప్పుడు నువ్వు మరి నేను చెప్పిన మాట ఏ హాస్పిటల్కి వెళ్తే నీకు ఎంత బాధలు అయితే తెలుసు కదా, ఎన్ని లక్షలు అయితే తెలుసు కదా. అవునండి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తాగావు? నిజం చెప్పు. నిజం. మనసు పాడైపోతుందా? అరుణ కదా ఆవిడ పేరు. అరుణ ఏంటి మ్యాటర్ ఏంటి? ఎంతగా తాగేస్తాడా? కొద్దిగా ఆగాడా? ఆయనకి తాగుడు బాగా తాగుడు మీద ఉంటుండయా. దేని మీద ఇక్కడ నుంచి వెళ్తా తాగేసాడా? ఇంట్లోకి వెళ్ళగా తాగాడా? ఇక్కడ తాగలేదా? ఇంటికి పోయినా తాగిండయా. ఇక్కడ కంట్రోల్ ఉండయా. ఓకే. ఇంటికి పోతే తాగుతుండయా. అన్నం తింటలేదు. నాకు నీరసంగా ఉండి 2 నెలల మంచి అన్నం లేదు. ఓకే. తాగటం గురించి ఇప్పుడు ఏదైనా తింటే వాంతులు అవుతున్నాయి. ఇప్పుడు అవుతున్నాయా? కావట్లేదయ్యా. ఇప్పుడు అవుతున్నాయి అంటున్నాడు ఆయన. ఒకసారి అయితేనే ఒకసారి కావట్లేదు. జస్ట్ అట్లా. ఇక్కడ రోజు భోజనం చేశాక ఫ్రీగా ఉన్నాడు కదా. అప్పుడు ఎంతకాలంగా వాంతులు? అప్పుడు అంతకుముందు
మన పోయినగా పోయిన శనివారం ఈ 3 రోజులు కాదు, ఇక్కడికి రాకముందు వాంతులు అయ్యాయి కదా అన్నం తింటే. 10 రోజులు మంచి అవుతారు కానీ 10 రోజులు మంచి. 10 రోజులా? అంతముందు బాగానేనయ్యా వాంతులు. ఇప్పుడు అంత గాట్లేదు, ఎడకొచ్చి పరికాంచి కావట్లేదు కదా. చిన్న నువ్వు ఇప్పుడు ఈయన రాజకీయంలో తిరిగే మనిషి ఎట్లా ఉండాలి చెప్పు, పద్ధతిగా ఉండాలి కదా. తర్వాత ఇప్పుడు డాన్స్ మాస్టర్ అన్నావు, కరాటే మాస్టర్ అన్నావు. నీ లైఫ్ ఎంత మంచి లైఫ్, 2 కొడుకులు ఉన్నారు, మంచి లైఫ్. ఇక్కడ బాగవుతారు కానీ మళ్ళీ మీరు సరే జాగ్రత్త. నీకు అప్పటికప్పుడే నడుములో నొప్పి తీసేసాను కదా అయ్యా. తీసేసేవా? మళ్ళీ వచ్చిందా? లేదయ్యా. గుండెలో నొప్పి తీసేసాను కదా. మొత్తం తీసేసేవా? విన్నారా? మొత్తం తగ్గిపోయినాయి. మరి ఇంకా ఇది పద్ధతి లేదు. మీదనే అది కూడా మనం చేసేద్దాం. నేను కాదు అన్న ప్రార్థన చేశాక తాగినా ఏదన్నా ప్రమాదం ఉంటుంది, అందుకే రోజు నేను చేయలేదు. అది చేతులు మామూలు పెట్టుకోయా, జాగ్రత్త. మామూలు పెట్టుకో, జాగ్రత్త. హల్లెలూయా. The Holy Spirit, amen. నోరు తెరు, ఆమేన్. నోరు తెరు. ఇట్లా చూడు, నన్ను చూడు, నన్నే చూడు, జ్ఞానం ఉంది, అన్ని బాగున్నాయి. వెనక్కి తిరిగి చిన్న, వెనక్కి తిరిగి. విజయవాడ ఎక్కడ మీది? విజయవాడ దగ్గర. చాలా మంచి మనిషి అండి. ఈయన గురించి పరిశుద్ధాత్ముడు అన్ని చెప్తే నేను చెప్పాను. భార్యేమో ఇన్ని ఇంట్లో పెట్టి తాళం వేసే పరిస్థితికి వచ్చి తెచ్చుకున్నాడు. నీకు తగ్గిందా? నేను చెప్పాను, నువ్వు చెప్పావా? మరి అంతే, నేనే చెప్పాను ఆయనకి ఏం జరుగుతుందో. ఆయన చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళు, నేను బాగు చేస్తాను, మాట ఇచ్చాను, వెళ్ళిపోని చెప్తా, నేను చూసుకుంటాను. మంచి లైఫ్ అండి, మంచి ఇంటెలిజెంట్. లారీ తోలుతాడు ఆయన. అంత తెలివి జ్ఞానం మొత్తం గంగపాలు అంటారు చూడు, అట్లా చేసేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.